నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కరెంటు కోతలు విధిస్తూ ఉంటే మరోపక్క కువైట్ లో నీటి వినియోగం కూడా పెరిగిందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం సోమవారం నాటికి 460.491 మిలియన్ల ఇంపీరియల్ గ్యాలన్ల ఉత్పత్తితో పోలిస్తే నీటి వినియోగం 45 మిలియన్ల ఇంపీరియల్ గ్యాలన్లు పెరిగి 505.701 మిలియన్ల ఇంపీరియల్ గ్యాలన్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరగడం ఒక కారణమని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే వ్యూహాత్మక నీటి నిల్వలు మనం చూసుకుంటే 3649.38 మిలియన్ల ఇంపీరియర్ గ్యాలన్లకు చేరుకుందని సూచించింది. ప్రస్తుతం కువైట్ లో 45 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల నీటి వినియోగం పెరిగిందని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయినప్పటికీ నీటి నిల్వలు ఉన్నాయని చెప్పేసి, అలాగే సముద్రం ద్వారా డీశాలినేషన్ ద్వారా నీటి ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒకవైపు విద్యుత్ సంక్షోభం వస్తూ ఉంటే మరొక వైపు నీటి సంక్షోభం రాకుండా నీటిని నిల్వ ఉంచుతూ ఉన్నాము. అలాగే సోమవారం నాటికి మనం చూసుకుంటే 45 మిలియన్ల ఇంపీరియర్ గ్యాలన్ల నీటి వినియోగం పెరిగిందని చెప్పేసి, రాబోయే రోజుల్లో నీటి వినియోగం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో నీటి ఉత్పత్తిని కూడా పెంచుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా సరే కరెంటు మాదిరిగా నీటి సంక్షోభం కూడా కువైట్ లో రాకుండా ఉండాలని చెప్పేసి మనమందరం కోరుకుందామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.